తర్వాత ఇక గోదావరి అంతా కూడా మనకి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది. ఈ ధవళేశ్వరం దగ్గర కూడా బ్యారేజ్ కట్టుకొని అక్కడ నుంచి గోదావరి డెల్టాకి దగ్గర 250 టీఎంసీలని వాళ్ళు ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో 50 టీఎంసీ ఎక్కువే ఉంటుంది. ఈ రెండు కలిపితేనే ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. ఇవి కాకుండా చిన్న చిన్న పోలవరం 40 లిఫ్ట్ అని తాడిపూడి లిఫ్ట్ అని ఇవన్నీ పెట్టుకున్నారు కొన్ని. ఈ లిఫ్ట్ల ద్వారా కూడా కొంత వాటర్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా ప్రకాశం బ్యారేజ్కి పైన కలుపుతున్నారు. ఇది కూడా కలుపుకుంటే 600 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ వాడుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ప్రాజెక్టులు వచ్చి మన 968 అలొకేషన్ అయిందే మనకి హ్యాపీ. కానీ మనం ఇప్పుడు వాడుకుంటుంది 500 టీఎంసీకి మించి లేదు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు బంకచర్ల కడితే అక్కడ డైలీ 2 టీఎంసీ అంటే ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీ 105 డేస్ కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి డిపిఆర్ ఇచ్చారు వాళ్ళు. ఏపీ ప్రభుత్వం సిడబ్ల్యూసికి డిపిఆర్ ఇచ్చింది. ఇదే కనుక అయితే 250 టీఎంసీలు అప్రాక్సిమేట్గా వాళ్ళు బంకచర్లకు తీసుకెళ్తారు. మధ్యలో కూడా బొల్లేపల్లి రిజర్వాయర్ అని ఒక 150 టీఎంసీ తోటి గుంటూరు డిస్టిక్లో ఒకటి ప్లాన్ చేస్తారు. ఈ 150 టీఎంసీ కెపాసిటీ తోటి దాన్ని యూజ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ డైలీ అక్కడ నుంచి కూడా పంప్స్ తోటి లిఫ్ట్ చేసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా ఒక 350 టీఎంసీ వాళ్ళు మళ్ళీ ఈ రాయలసీమకు తరలించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కలుపుకుంటే 6 నుంచి 750 టీఎంసీలు వాళ్ళు అధికంగా 518 కాకుండా ఇంకో 250 టీఎంసీలు ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. అది మనం నష్టపోతాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కంటే పైన ఉన్న ప్రాజెక్టుల్లో మనకి ఏదైతే ఉందో ఇంద్రావతి, శబరి, ప్రాణహిత, గోదావరి మీద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ 60% ఈ 3 ఉపనదుల నుంచే వస్తుంది. ఈ 3 ఉపనదులు కలుపుకున్న తర్వాత రేపు ఏమవుతుందంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ రేపు అక్కడ ఏదైనా వాళ్ళు ప్రాజెక్టులు కడితే ఈ మన కాళేశ్వరం కంటే కింద కాళేశ్వరం పైన ప్రాణ్యత వచ్చి కలుస్తుంది. ఈ సమ్మక్కసారక దగ్గరేమో మనకి ఇంద్రావతి ఇవన్నీ శబరి అని కలుస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒకవేళ లేదన్నా ఒక ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు అక్కడ కట్టుకున్నారంటే మన అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తగ్గిపోతుంది. మనం అనుకున్న ప్రాజెక్టులకి ఆల్రెడీ మనం ఇప్పుడు అనుకున్న 500 టీఎంసీకి మనం ఇంకో 450 టీఎంసీకి మనం లిఫ్ట్లు ఇంకోటి పెట్టుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వాటర్ అవైలబిలిటీ లేకుండా వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పోలవరం బంకచర్ల దాదాపు 80,000 కోట్లు అంటారు. అది 2 లక్షల కోట్లు అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు సిడబ్ల్యూ నుంచి ఇఫ్ ఇన్ కేస్ అప్రూవల్ తెచ్చుకుంటే ఇరిగేషన్లో ఎట్లా ఉంటుంది అంటే రైట్ ఏరియా రైట్ అని ఉంటుంది ఒకటి. ఏదైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఎవరైతే ఫస్ట్ ప్రాజెక్ట్ కట్టుకుంటారో వాళ్ళకి రైట్ ఏరియా రైట్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అప్ స్ట్రీమ్లో ఉన్న ప్రాజెక్టులకి నష్టం కలిగే ప్రయత్నం జరుగుద్ది. అందుకనే ఏదైతే లెటర్ ఇచ్చిందో ఆ లెటర్ ఇవ్వడం వల్లే ఈ పోలవరం బంకచర్ల ఆగిపోయింది. ఇప్పుడు దానివల్ల తెలంగాణకు బెనిఫిట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారి వల్లే జరిగిందని మనం చెప్పాలి.